ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఈ మాట చెప్పే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే, మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవునికి కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభా, మేము మాట్లాడుచుండగా నా దేవా నా ప్రభా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరే సరిచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడే ప్లేసు ఏంటో మనం గ్రహిస్తే, పరిశుద్ధాత్ముడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండవలసిన ప్లేసు పరిశుద్ధంగానే ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది? అది దేవుని యొక్క సన్నిధిలోనా? అంటే ఆయన కోరుకునేది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధతను కాదు, మనలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన యొక్క దేహం అనే ఆలయంలో ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుచున్నాడు. మన హృదయము లేనిపోని వ్యర్థాలతో నిండిపోయి ఉన్నాయి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యర్థాలను తొలగించి నీ హృదయంలో నాకు ప్లేస్ ఇస్తావా అని ప్రభు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయం ఎలా ఉంది? ఆయన యొక్క ఉండడానికి ఒక స్థావరంగా మనం ఏర్పరచుకోవాలి. ఆయన అడుగుచున్నాడు, నీ హృదయంలో నాకు ప్లేస్ కావాలని. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉంటాడా అంటే ఆయన అందరిలో ఉండడు. ఆయనని ఎవరైతే ఇష్టపడి కోరుకుంటారో, ప్రభువా నువ్వు నాకు కావాలి, నీ ఆత్మతో నింపు అనే వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. లోక సువార్త 11:13 ఈ మాట రాయబడి ఉంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనెను. ఆయన్ని ఎవరైతే అడుగుతారో అడుగు ప్రతి వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుని మనకి అనుగ్రహిస్తాడు. అడిగితే ప్రభు మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఆయన మనలో నివసించాలంటే మనం చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి నివసిస్తారు. మన యొక్క దేహమును ముందు పరిశుద్ధపరచుకోవాలి. దానికి ముందుగా ఒక 7 విషయాలు మనం చేస్తే ఖచ్చితంగా మన యొక్క హృదయం పరిశుద్ధపరచబడుతుంది. మొట్టమొదటిగా, నేను పాపిని అని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించుకోవాలి. రెండవదిగా, ఏ పాపములో అయితే నువ్వు శోధింపబడుతున్నావో ఆ పాప బంధకాల నుంచి నీవు బయటికి రావడానికి నువ్వు ప్రయత్నించాలి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. మూడవదిగా, మారు మనసు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నాలుగవదిగా మనం చూస్తే, ప్రతి ఒక్కరూ మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి, దీనుడిగా జీవించాలి. నాలుగవదిగా చూస్తే, బాప్తిస్మం రక్షణ భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆరోదిగా, వాక్యం వినాలి, వాక్యము చదవాలి. మరి మాకు చదవటం రాదంటే వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని ఏం చేస్తుందంటే ఆయన శుభ్రపరుస్తాడు, మలినాన్ని తొలగిస్తాడు కనుక. ఏడవదిగా, ప్రార్థనలో ప్రతి దినము మనం దేవునితో గడపాలి. ప్రతి దినము దేవునితో గడపాలి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం ప్రతి దినము దేవునికి మనం దగ్గర అవుతూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు మనం అడిగితే మనలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. మన దేహాన్ని ఆయన ఆలయంగా కోరుకుంటున్నాడు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 ప్రకారంగా ఆయన మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన దేహము ఆయన ఆలయంగా మనం డెడికేట్ చేసుకోవాలి. మన దేహంలో ఎటువంటి చెడు ఆలోచన కానీ ఏమీ ఉండకుండా మన యొక్క హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అప్పుడు మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఆత్మీయతలో మనకి అనేకమైన మార్పులు జరుగుతాయి. మనం ఆయనను కలిగి ఉంటే, పాపాన్ని కొనసాగిస్తే మనము ఆయనను కలిగి ఉండి పాపపు దృశ్యాలు చూస్తూ, పాపపు మాటలు మాట్లాడుతూ, పాపపు పనులు చేస్తూ ఉంటే ఆయన మనలో ఉండి దుఃఖిస్తాడట. అయ్యో నా కుమారుడు ఏంటి ఎలా అయిపోతున్నాడు, అయ్యో నా కుమార్తె ఏంటి ఎలాగా అయిపోతుందని ఆయన మనలో ఉండి దుఃఖిస్తాడట. మనము ఏమవ్వాలంటే, భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 మనము ముద్రింపబడాలి. పౌలు భక్తుడు అంటాడు, దేవుని ఆత్మ
మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడంటున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మతో మనం నింపబడతామో మనం శరీర స్వభావం గలవారం కాము. దేవుని యొక్క ఆత్మ కలిగి మనం జీవిస్తాం. లేదా ఆయన ఆత్మే మన దగ్గరికి లేకపోతే మనం క్రీస్తుని మనం వెంబడించకపోతే ఆయన మనలో ఉండడానికి ఇష్టపడడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండే స్థలం ఏంటంటే పరిశుద్ధమైన ప్లేస్ కనుక ప్రభు వెళ్ళి ఆయన మరణించి ఆయన ఆదరణకర్తను మనకు అనుగ్రహించారు. ఆయన వచ్చి మన యొక్క పాపముల గురించి, మన యొక్క తప్పుల గురించి, మన యొక్క తీర్పుని గురించి ఆయన ఒప్పిస్తాడు, బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఆయన ఎక్కడుండి? మనలో ఉండి, మన లోపల ఉండి ఆయన మనతో మాట్లాడతాడు. ఆయనక కౌన్సిలర్గా మనకు బోధన చేస్తాడు మనలో ఉండి. ఆయన గొప్ప శక్తివంతుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక మన ప్రభువుని అడగాలి, ప్రభా నాకు నీ ఆత్మతో నన్ను ముద్రించు ప్రభా అని విడవక అడిగితే అడుగు వానికి నిశ్చయంగా ఇస్తానని లోకస్వార్త 11:13 ప్రకారంగా ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనకు రక్షణ కాదు. ఆయన ఆత్మచేత మనం ముద్రింపబడిన తర్వాత, ఆయన ఆత్మచేత మనం దీవింపబడిన తర్వాత అప్పుడు మనం దేవుని పిల్లలుగా మార్చబడతాం. అంతే తప్ప బాప్తిస్మం తీసుకున్నాను, దేవుని నేను కలిగి ఉన్నానంటే అది సొసైటీ వరకు తెలియడానికి నువ్వు క్రైస్తవునిగా దేవుని యొక్క ఆత్మచేత ముద్రింపబడతాడు. ఆయన ఆత్మ మనల్ని నింపిన తర్వాత మన యొక్క మార్పులు ఎలా ఉంటాయో తెలుసండి, చూసేవారికే అర్థమవదు. మన మాటలో, మన చూపులో, మన నడవడికలో, మన ప్రవర్తనలో, సమస్తములో కూడా, మన మాట తీరులో కూడా, అన్నిటిలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేకాదు మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ఎవరి దగ్గరికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినా, ఎవరింటికి మనం వెళ్ళినప్పటికీ కూడా గొప్ప విడుదల కార్యాలు అక్కడ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా చేయిస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆయన మనల్ని బయటికి ఒక ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నారు. ఆయన ఎక్స్పోజ్ అయ్యి ఆయన పేరు తెచ్చుకోవటం కాదు, ఆయన మనలో ఉండి నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు వాడబడాలి, నన్ను అనేకులకు వాడబడుతూ మన ప్రవర్తన ద్వారా మనలో క్రీస్తుని చూపించే వారిగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మనతో ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అడగండి ప్రభుని. ప్రభు యొక్క ఆత్మచేత మనం ముద్రింపబడాలి. ప్రభు ఆత్మ లేకపోతే ఆయన వారము మనం కాము. కాబట్టి అడిగి పొందుకోండి. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమెన్.